ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రైతు భరోసా పథకం తెలంగాణలో ఈ రోజు నుంచి అమల్లోకి రాబోతా ఉంది. గత అర్ధరాత్రి నుంచే టపా 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 అని అకౌంట్లో డబ్బులు పడతాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ పాటికే చాలా మందికి అకౌంట్లో డబ్బులు పడి ఉంటాయి. తెలంగాణ వ్యాప్తంగా 1,49,00,000 ఎకరాలకు ఎకరాకి 6,000 రూపాయల చొప్పున 8,960 కోట్ల రూపాయలు కేటాయించారు. రాబోయే వారం రోజుల్లో రైతులందరి ఖాతాలో ఎవరైతే 2025 ఫిబ్రవరి ముందు తెలంగాణలో భూములు కలిగి ఉండి పాస్బుక్లు కలిగి ఉంటారో వారందరికీ ఎకరాకి 6,000 చొప్పున ఖాతాలో వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం 8,960 కోట్ల రూపాయలు కేటాయించింది. ఇక రైతు కూలీలకు కూడా నగదు జమ చేస్తామని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్తా ఉంది. మరి ఎప్పటి నుంచి చేస్తారనేది తెలియదు. ఫిబ్రవరి నుంచి ఇక ఈ మార్చి లాస్ట్ వీక్ నుంచి మార్చి వరకు బటన్లు నొక్కుతానే ఉంటామని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. రైతు భరోసా, రైతు కూలీలకి నిధులు, ఇక మిగిలిపోయిన ఏదైతే రైతులకి ఈ రుణమాఫీలో మిగిలిపోయిన వివాదాస్పదంగా ఉన్న వారికి వాళ్ళందరికీ రాబోయే రోజుల్లో చెల్లింపులు చేస్తున్నారు. ఇక రైతు భరోసా కింద మీకు ఎంత నగదు జమ అయింది అనే విషయాన్ని కామెంట్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటిసారిగా 1 సంవత్సరం 3 నెలలు దాటిపోయిన తర్వాత మొదటిసారిగా ఇస్తూ ఉన్నారు. అంటే రాబోయే రోజుల్లో ఇక మరో 4 సంవత్సరాల పరిపాలన ఉంది కాబట్టి ఒక 3 సార్లు జమ చేసే అవకాశం ఉంది. మీ ఖాతాలో రైతు భరోసా డబ్బు పడిందా, ఎన్ని ఎకరాలకు ఇస్తున్నారు అనే విషయాన్ని కామెంట్ చేయండి.